ఇది పార్లమెంట్లో బిల్ పెట్టారు, బిల్ పాస్ అయింది. అసలు మన రాజ్యానికి సంబంధించినటువంటి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని నిర్ణయించే అధికారం, హక్కు తీసుకెళ్ళి ఢిల్లీ పాదాల చెంత పెట్టి ఎన్టీ రామారావు గారు ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆంధ్రుల ఆత్మగౌరవం, దాన్ని తాకట్టు పెట్టేశారు అని చెప్పి నేను ఎవరో కూడా రాసుకొచ్చారు. అది ఎందుకురా అటువంటి ఆలోచన మేధావుల్లోకి ఎందుకు వస్తుందో తెలియదు. పార్లమెంట్లో బిల్ చేసిన దానివల్ల నష్టం ఏంటి? దాంట్లో ఆత్మగౌరవం ఎక్కడ, సమస్య ఎక్కడ ఉంది? అదేం రాజ్యాంగ సవరణ ఏం చేయలేదు కదా. రాష్ట్ర పునర్విభజన బిల్లులో సవరణ చేశారు, రాజ్యాంగ సవరణ చేయలే. రాష్ట్ర పునర్విభజన బిల్లులో రాజధాని అనే ప్రస్తావన ఉంది. ఈ మేధావులు మర్చిపోతున్నారు. రాజధాని అనే ప్రస్తావన పునర్విభజన చట్టంలోనే ఉంది. దాని ప్రకారమే శివరామకృష్ణన్ కమిటీ వేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కూడా వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. దాంట్లో రాజధాని అనే ప్రస్తావన ఉంది కాబట్టి ఆ చట్టంలో ఆ రాజధాని పేరు ఇప్పుడు చేర్చారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు చండీగఢ్కి కూడా పార్లమెంటే డిసైడ్ చేసింది ఎక్కడ ఉండాలని. చండీగఢ్ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు కాబట్టి ఆ చండీగఢ్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దాన్ని 2 రాష్ట్రాలకి చేయాలని నెహ్రూ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. అది సక్సెస్ఫుల్ నిర్ణయంగా ఈ రోజుకి అమల్లో ఉంది. కానీ ఇక్కడ పునర్విభజన చట్టంలో రాజధాని అనే ప్రస్తావన ఉంది కదా, కొత్తగా ఈరోజు చేసింది కాదు కదా. ఎప్పుడో రాష్ట్ర పునర్విభజన చట్టం చేసిన రోజే దాంట్లో పెట్టారు దాన్ని. దాంట్లో చోట ఉండాలి అనేది పెట్టలేదు. లేదు, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు పలానా చోట ఉండాలి పెట్టారు. తప్పేంటి? దాంట్లో మన అభిమానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఏముంది? అక్కడ ఏమి లేదు కదా.